యా వెయిట్. సార్ సార్ నా జీపు పనిచేయట్లేదు. మీ కారు కొంచెం ఇవ్వగలరా? ఓకే గో ఫాస్ట్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్. ఓకే సార్. హలో హలో చెప్పరా. హలో రేయ్, ఎక్కడ్రా ఉన్నావు? ఒక అర్జెంట్ మ్యాటరు. నైట్ కలుద్దామా? కలుద్దాంరా. ఎప్పుడు కలిసే చోటే కదా. అవును. సరే, ఎలా వస్తావు? ఎగురుకుంటూ వస్తాను. ఒక 1025వ సంవత్సరంలో చోళ సామ్రాజ్యానికి చెందిన రాజేంద్ర చోళుడు సముద్రాన్ని దాటి మలయూరుకి చేరుకున్న సమయం. మలాయా ఉత్తర ప్రాంతంలో సముద్ర తీరంలో తన వర్తకాన్ని ప్రారంభించాడు. అదే కడారం. కడారం ప్రాంతంలో జరాయికొండ శిఖరం ప్రాంతంలో నేడు మనకి ఎంతో చరిత్రను, ఎన్నో సందేహాలను విడిచిపెట్టి వెళ్ళాడు రాజేంద్ర చోళుడు.
వెళ్ళాడు వాడు? తమ్ముడు ఇక్కడ కూర్చోకూడదు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. ఒక నిమిషం. హలో ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇట్లా ఊపిరి తీస్తుంది. హలో చెప్పరా. సరే నైట్ ఎప్పుడు మనం మీట్ చేసే చోటుకు వచ్చాయి. సరే నైట్ చూద్దాం. సరే ఓకేరా. అస్తమానం ఇదే పని అయిపోయింది. ఓ టైం అవుతుంది కదా. ఏ జయ, సత్య సార్ నేను చూడాలని చెప్పారు, లోపలికే ఉన్నారు. అలాగా? అవును. ఓకే, ఇవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయండి. ఓకే. ఓ రాజయ్య, ఏమైంది? దొరికింది సార్. ఓ పద, లోపలికి వెళ్ళి జనాతో మాట్లాడదాం. రండి జయ. మే కమిన్ సార్? రండి, కూర్చోండి. తర్వాత జయ, ఏవైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? త్వరగా బండి తీరా మావా, బాస్ చూసేస్తారా. అయితే పనికి వెళ్తున్నా చెప్పి వెకేషన్ రెడీ అయిపోయి అనుకుంటా. అంతా రెడీగా వచ్చాం కదా, కాస్ట్యూమ్ చేంజ్. అన్నిటికీ రెడీగానే ఉన్నాడు రా వీడు. నేను మాత్రం ఇక్కడ ఏమీ లేకుండా. రే గణేష్, నీ ఫోన్ రా రింగ్ అవుతుంది. రే జయ, నీ ఫోనేరా? ఏంటి నాదా? అవును, అలాం. ఏంట్రా సాయంకాలం 6 గంటలకు అలారం పెట్టుకున్నావు? అదేం కదరా మామ, 6 గంటలకే కదా పని అవుతుంది. సో అందుకే 6 గంటలకి అప్పటి నుంచి అలారం పెట్టుకుంటాను రా. దాంట్లో ఒక సంతోషం. ఇప్పుడు స్కూల్ టైంలో అవుతున్నప్పుడు బెల్ కొడుతుంది కదా, అప్పుడు ఒక సంతోషం వస్తుంది కదా. 6 గంటలకు అలారం అంటే స్కూల్ గుర్తొస్తున్నట్టు అనిపించలేదే. 6 గంటలకు అలారం పెట్టి ఎవరికో కాల్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నావు. ఓకే బాయ్. ఏంది మామా అప్డేటా? అప్డేట్ చేయకుండా తప్పదురా, లేకపోతే దానికి ఒక గొడవ అవుతుందిరా. వాడిని వదిలితే గ్రోసరీస్ కూడా అప్డేట్ చేస్తారా? నువ్వు మాత్రమే అప్డేట్ చేస్తావరా? ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూడరా. అయ్యో, మనకు అసలు ఏ పెట్టలేదు కదా, మా ఎవరికి అప్డేట్ చేసేది. సర్లే వెళ్దాం. రే, పొద్దున్నే ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు? పక్కకి వెళ్ళే సమయంలో అయ్యో. రారా, ఒక మిస్టరీ ప్లేస్కి తీసుకెళ్తాను. అయితే కెమెరాకి పని వచ్చింది.
అయ్యో వీడు మనని అడవులు కొండలు అని తిప్పుతున్నాడు రా. నో ఎంట్రీ అంతా వేస్తుంది. రే కుమారు చూసి నడువురా, బ్రిడ్జ్ పాతది విరిగిపోద్ది. చెప్పేశాడు ఇంజనీర్. రే చూసుకొని రండిరా, ఇది చాలా పాత ప్లేసు. ఆ కాలంలోనే ఇలా కట్టారా? పర్లేదే. గైస్ ఇదేరా 1800 సంవత్సరాలు కట్టిన బ్రిటిష్ కాలనీ. ఏంటి కాలనీయా? అయితే మరి ఒక పెద్ద బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందేమో. రారా సెల్ఫీ తీసుకుందాం. నువ్వు వదలవు కదా. రేయ్ అలా చూడండి. కుమార్ అటు చూడు. రేయ్ అక్కడ చూడండి రా. ఏంట్రా ఇది? ఈ చోట్లో ఇంత పెద్ద ఇల్లా? పట్ట పగలే చూస్తే ఎంత భయంకరంగా ఉంది. వావ్ నైస్ సినారియో. ఇదేరా మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను. అయ్యో కాంజూరింగ్ ఇంటి తలుపు తెరవబోతున్నాడే. రేయ్ ఏం చేస్తున్నారా? వచ్చి హెల్ప్ చేయాలి. వస్తున్నాను రా. ఎన్నేళ్ల పాత తలుపు రా ఇది. చివరిగా నేను తెరిసేలా చేసేసాడు. నీకు మాత్రం ఎలా రా ఇలాంటి చోట్లన్నీ తెలుస్తున్నాయి అసలుకి? ఓ వెరీ హాట్ సన్ మ్యాన్. రే ఏం వ్యూరా. రే మావా ఇక్కడ గుహ ఉందిరా. నువ్వు ఎలాగో అందులోకి రాలేవు. సూపర్ రా మామ. రే అక్కడ చూడరా. ఇదేనా నువ్వు చెప్పిన కాలనీయా? రే కుమారే, ఇది 1880 సంవత్సరంలో ఈ కాలనీని బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ఆ పెద్దల్లుందే అదే బ్రిటిష్ వాళ్ళ విడిదిల్లు. బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రదేశం అంతా వదిలిపెట్టి అనాథలా అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ చాలా మర్మమైన విషయాలు దాగి ఉన్నాయని నేను విన్నాను. అయితే ఈ చోటు గురించి తెలిసే మమ్మల్ని తీసుకొచ్చావు. రే నీకు తెలీదరా వాడి గురించి? డే ఇలా రండిరా. ఏంట్రా ఒక రౌండ్ తిప్పినట్టు తిప్పి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. అయ్యో ఎటు చూసినా తలుపులే ఉన్నాయి కదా. ఎన్ని తలుపులురా ఉంటాయి? తెరవడానికే భయం వేస్తుంది. రే రే ఏమిందిరా? చూడరా వాడిని. ఎందుకురా నవ్వుతూ వస్తున్నావు? ఓకే కదా? ఓకే కదా? ఎప్పుడు పైన చూసే ఫోటో తీయకు, కింద కూడా కాస్త చూడు. ఓకేనారా? కాలికి దెబ్బ తగలేదుగా? రేయ్ ఏం చూడరా ఇది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? లోపల ఏదో సొరంగంలాగా ఉంది. రండి దిగు చూద్దాండే. రే చూసిరా. అరుణ్ ఎందుకురా దిగుతున్నావు ఇప్పుడు? రే గణేష్ నువ్వు కూడా వెళ్ళరా. రే ఆగ్రా అరుణ్, ఒంటరిగా వెళ్ళకు, నేను కూడా వస్తాను. ఒకటే చీకటిగా ఉంది. రే దయచేసి నన్ను మాత్రం పిలవకండి రా. రే చూసుకోరా, చూసుకొని దిగండి. రే ఇక్కడ టార్చ్ లైట్. ఇక్కడే. ఇక్కడ ఏమి లేదే. రే నీకేమైనా తెలుస్తున్నారా? ఈ చోటు ఏంట్రా? పోయింద్రా, ఏదో ఒకటి చూసేశాడు. ఏంట్రా ఇది? ఏంట్రా చూసారు? ఇది చెక్కలా ఉంది. ఇది కొంచెం పట్టుకోరా. ఇది చాలా చాలా బరువుగా ఉంది. ఇది మొత్తం చెక్కతోనే చేశారు. ఇదేంటో నాకు కూడా అర్థం కావట్లేదే. రే పట్టుకోరా. రే చూసుకోరా. ఏంట్రా ఇది? రే జయ, రే ఆ బాక్స్ ఇలా తీసురా. ఇదిగోరా.
ఏంట్రా బావ చాలా వింతగా ఉందిరా. రే అదే లైవ్ చూడురా తిరుగుతుంది. వీడియో రీసెర్చ్ కోసం తీసుకుంటాను. ఒకవేళ దీన్ని తిప్పితే తెరుచుకుంటుందో. రే కింద ఉన్నదాన్ని తెరపడం కావట్లేదురా. రే తెరుస్తుందిరా. రే 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 ఎందుకురా తెరిచారు? ఇది గేమ్ బోర్డ్ లాగా ఉంది. చాలా యాంటిక్ గా కనపడుతుందిరా అరుణ్. ఎస్, ఇదొక ఎన్సిఎట్ గేమ్ బోర్డ్. ఇది దాయపాస్ లాగా ఉంది కదా. పింక్ అయితే ఇది నాకే. ఇది స్నేక్ అండ్ లాడర్ గేమా? ఎస్, కానీ 96 వరకే ఉంది. వేరా వేరా సపోజ్ టు బి 100. అయితే నాకు బ్లూ. అరే అయితే తెల్లది నాకురా. ఏంట్రా అన్ని తీస్తున్నారు? వదలరా బాబా, ఆడు తీసుకో. వదలరా వదలరా. రే, ఆడదాం. ఆవిడకి పచ్చ కలర్ ఇచ్చారు. ఆడతాను కదా, తీసుకున్నావా? సరే ఆడండి ఆడండి ఆడండి. నేను రాను, మీరే ఆడుకోండి. ఎంత చెప్పినా ఓపో మీరు ముగించేసి నేను బయట వెయిట్ చేస్తాను. సరే వాడిని వెళ్ళి మనం ఆడదాం పదా. అరే నువ్వు ఆడతలేరా? ఏంట్రా ఏం చేస్తున్నారు? పర్వాలేదు వదలరా. సరే వదిలే వాడున్నప్పుడు ఆడతాండే. ఇప్పుడు పదారండి. ఇది తీసుకెళ్ళి నా రీసెర్చ్కి ఉపయోగించుకుంటాను.